టమాటా పచ్చడికి గిన్నె పెట్టుకున్నాము. కొంచెం ఆయిల్ వేయాలి, టమాటా మాడకుండా. కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేడయ్యేంత వరకు, ఆయిల్ వేడైనాక కట్ చేసుకున్న టమాటాలు వేసేయాలి. టమాటాలు కట్ చేస్తున్నా వేసేయడానికి. టమాటాలు మంచిగా కడిగి పెట్టి మంచిగా తూడ్చుకొని, బట్టతో వాటర్ లేకుండా తూడ్చుకొని కొంచెం ఆయిల్ వేసి టమాటాలన్నీ పొయ్యి మీద వేసేసిన. కిలో టమాటాకు 100 గ్రాముల చింతపండు మంచిగా గింజలు లేకుండా, నార లేకుండా మంచిగా ఏరి పెట్టుకోవాలి. ఏరి పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపి వేసేసుకొని ఇందులో మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత మీరు ఎట్లా పెట్టుకుంటారు ఫ్రెండ్స్? మేమైతే ఇట్లా మూత వేసేసిన. టమాటా ఇలా మంచిగా మగ్గిపోయింది. చింతపండు టమాటా మంచిగా మగ్గిపోయింది. అందులో కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం స్మెల్ కోసం జీలకర్ర మెంతుల పొడి. టేస్ట్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది. కొంచెం ఆవాల పొడి వేస్తా. ఆవాల పొడి కొద్దిగంత ఆవాల పొడి వేస్తే కొంచెము బాగుంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది, మంచిగా ఘాటు ఉంటుంది. 3 మ్యాంగో కారం 100 గ్రాములు, కేజీకి 100 గ్రాములు. నేనైతే 100 అని కొలత చేయలేను, నా అందాజతో వేసేసిన. మీరు గిట్ట వేసేసుకోండి. 100 గ్రాముల కారం, సాల్ట్ 100 గ్రాముల కారం అయితే 200 గ్రాములు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మళ్ళీ అన్నీ కలిపినాక మీకు కావాలనుకుంటే టేస్ట్ సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలపాలి. మంచిగా అన్నీ కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. అంత మంచిగా మిక్స్ చేసేసేయాలి. ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి అన్నీ ఇదంతా కలిపిన తర్వాత ఒకసారి కొంచెం మిక్స్కి వేసుకోవాలి. మిక్స్కి వేసుకుంటే అంతా కలిసిపోతుంది. ఇప్పుడు కేజీ టమాటా కదా, 1/2 కేజీ పల్లి నూనె, పల్లి నూనెనే వేసుకోవాలి పచ్చట్ల. పల్లి నూనె అయితేనే టేస్ట్ వస్తుంది. గోల్రప్ప వేయద్దు. పల్లి నూనె అయితే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పల్లి నూనె వేడైన తర్వాత పోపు పెట్టుకోవాలి. వేడైంది చూసుకోండి, వేడి కాకుండా ఆగండి. వేడైంది. కొంచెం పసుపు వేయాలి, ఎందుకంటే కలర్ మంచిగా వస్తుంది. ఆయిల్లో పసుపు వేస్తే కలర్ వస్తుంది. కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం గోలిన తర్వాత ఎల్లిపాయలు మంచిగా ఒలుచుకొని కొంచెం ఒక్కలు దంచుకోవాలి. ఇలా దంచుకొని ఒక్కలు మిక్స్కి వేసుకొని అందులో వేసేసుకోవాలి. వేడైంది. కొంచెం గోలిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇవి అందులో వేసేసుకోవాలి. ఎల్లిపాయలు అందులో వేసేసాను. ఎల్లిపాయలు వేస్తున్నా చూడండి. ఎల్లిపాయలు వేసేసి కొంచెం మంచిగా పోలాలి. పల్లి నూనె కాబట్టి పొంగు వస్తుంది, అందుకే పొయ్యి తీసేసిన. పల్లి నూనె కదా, పొంగు వస్తుంది. కొంచెం కలుపుకోవాలి. కొంచెం పొంగు పోయిన తర్వాత మళ్ళీ పొయ్యి ముట్టిస్తా, మంచిగా గోలుతుంది అప్పుడు, ఎందుకంటే పైకి వచ్చేస్తుందని. గోలింది. ఈ పచ్చట్లు వేసి కలుపుకోవాలి. ఇక మంచిగా పోపు చల్లారింది, పచ్చడి చల్లారింది, పోపు చల్లగైంది కదా, అందులో వేసి కలిపేసుకుంటున్నా. మంచిగా అందులో వేసి మంచిగా కలగలిపేసుకోవాలి. చూడండి, పోపు అందులో వేసేసిన మంచిగా కలుపుకోవాలి. మంచిగా అంతా మిక్స్డ్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసి ఇలా మంచిగా కలపాలి. కలిపితే మంచిగా ఉంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని, డబ్బా తీసుకొని అందులో పెడుతున్నా. డబ్బాలో పెట్టేసిన
టమాటా పచ్చడి రెడీ.